గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ టైం. ఇంజనీరింగ్ అయ్యి మీ గమ్యస్థానానికి చేరుకోవాలంటే ఎలాంటి ఇన్స్టిట్యూట్ని ఎంచుకోవాలి? ఏ బ్రాంచ్, ఏ ఇన్స్టిట్యూట్ని ఎంచుకుంటే మీ కలలు సాకారం చేసుకోవచ్చు? ఈ కరోనా సిచ్యువేషన్లో టీచింగ్ అనేది ఏ విధంగా సాగుతుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వైస్ చైర్మన్ హృదయ్ రెడ్డి గారు. బీటెక్, సిఎస్సి, సిబిఐటి, ఎంఎస్ యుఎస్, వర్క్డ్ హ్యాస్ SAP developers at Costco, work currently administrating as vice chairman at SET. హలో అండి, గుడ్ ఈవినింగ్. అండ్ అంతేకాకుండా ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ ఆకిల్లా, బీటెక్, ఓయూ, ఎంటెక్, ఐఐటి చెన్నై, పిహెచ్డి, యూ ఆఫ్ ఆల్బర్టా, కెనడా, 24 years of industrial R&D experience and 12 years of academic experience, president awardee for NSS. హలో అండి. నమస్కారం అండి. సో మీరు చెప్పండి సురేష్ గారు. అండ్ నార్మల్గా అసలు చాలామంది కూడా ఇంజనీరింగ్కి సంబంధించి ఏ ఇన్స్టిట్యూట్ ఎంచుకోవాలి, ఏ బ్రాంచ్కి వెళ్ళాలి, ఇలాంటి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏదైతే మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితేనే వాళ్ళకి అనేది కెరీర్ అనేది బెస్ట్గా ఉంటుంది. సో దీని విషయంలో ఎలాంటి అంటే ముందడుగు వేయాలంటారు? స్టూడెంట్స్ కానీ అటు పేరెంట్స్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటారు? నమస్కారం అండి అందరు పేరెంట్స్కి, స్టూడెంట్స్కి. మీరు మీ స్టూడెంట్స్ స్పెషల్లీ ఎవరైతే ఇంజనీర్స్ అవుదామనుకుంటున్నారో వాళ్ళ కెరియర్లోనే ఒక మైలురాయండి. మీకు తీసుకున్న నిర్ణయం, ఇవాళ తీసుకున్న నిర్ణయం మీ 40 to 60 years ఆఫ్ కెరియర్కి పనికొస్తుంది. సో మీరు ఆల్రెడీ 4-5 days నుంచి మీరు వర్కౌట్ చేస్తున్నారు, అన్ని కాలేజెస్ చూసుంటారు, మీకు కావాల్సిన బ్రాంచెస్ కూడా ఎన్నిక చేసుకుని ఉంటారు. ఇవాళ లాస్ట్ డేట్ కాబట్టి ఆల్రెడీ మీరు సెలెక్షన్ కూడా అయ్యి ఉంటుంది. మా కాలేజ్ సిటీ పరిధిలోనే ఉందండి, నాగోల్ ఏరియాలో. మా చుట్టుపక్కల వాళ్ళందరూ కొంతమంది మా కాలేజే కావాలి, ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదని. అంటే మనకు ఆప్షన్స్ ఎలా ఉంటాయండి, ఫస్ట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుని బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే SRYS అనేది మా కోడ్, SRYS కోడ్ పెట్టి CSE అని పెడితే CSE బ్రాంచ్ వస్తుంది. CSEM అని పెడితే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అన్న బ్రాంచ్ వస్తుంది. తర్వాత CSD అని పెడితే కనుక కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్ అని. ఇవన్నీ 3 కంప్యూటర్ సైన్స్ వే బ్రాంచెస్ అండి. ఇంకొకటి ఏంటంటే కనుక తర్వాత ECEలో జాయిన్ అవుదామని వస్తారు కొంతమంది. వాళ్ళు SRYS అని పెట్టుకొని ECE అని పెడతారు, అది ఆప్షన్ ఉంటుంది. కొంతమంది మెకానికల్ ఇంజనీరింగ్ లేకపోతే సివిల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయిన వాళ్ళు ME అని పెడతారు, లేకపోతే సివిల్ అని పెడతారు. సో ఇలా ఆప్షన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. కొంతమంది మా కాలేజే కావాలనుకున్న వాళ్ళు అన్ని 5 ఆప్షన్స్, మా దగ్గర 5 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి అన్ని 5 బ్రాంచెస్ అట్లాగే వరుసగా పెట్టుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే కనుక మాకు కంప్యూటర్ సైన్సే కావాలి, ఫస్ట్ శ్రేయాస్ పెట్టుకుంటాము, సెకండ్ అక్కడ రాకపోతే ఇంకొక కాలేజ్ ఎన్నిక చేసుకున్నది అట్లా బ్రాంచ్ డివైడ్ చేసుకుంటారండి. ఇలాగా వాళ్ళ ఆల్రెడీ 4-5 days నుంచి వర్కౌట్ చేసిన పద్ధతిలో తర్వాత వాళ్ళకు వచ్చిన ఎంసెట్ ర్యాంక్ ప్రకారం ఆల్రెడీ వాళ్ళు డిటర్మిన్ చేసుకుని ఉంటారు. ఇవాళ ఫైనల్ డే కాబట్టి ఇవాళ రాత్రి లోపల డెఫినెట్గా వాళ్ళు అప్లోడ్ చేసేసేయాలి వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్, తర్వాత వాళ్ళకి కావాల్సిన కాలేజెస్. అదే పద్ధతిలో మొన్న కూడా మేము చెప్పామండి, మళ్ళీ చెప్తున్నాము, మీకు కొంచెం లోవర్ గ్రేడ్ కాలేజెస్లో జాయిన్ అవ్వద్దు అనుకున్న వాటికి ఆప్ట్ చేయొద్దు, ఎందుకంటే అక్కడ వచ్చేస్తే మీరు ఏమీ చేయలేరు తర్వాత. సో మీకు కావాల్సినవి పెట్టుకోండి, డెఫినెట్గా వస్తాయి. మీకు వచ్చిన రేంజ్ని బట్టి మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. సో ఆ రేంజ్లో కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. అండ్ నార్మల్గా మీ కాలేజ్లో ఏ కోర్సెస్ ఉన్నాయి, అండ్ ముఖ్యంగా AI, ML, DS ఈ కోర్సెస్ గురించి డీటెయిల్గా చెప్పండి. ఓకేనండి. మా కాలేజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ECE, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అన్న ఈ కోర్సెస్ పెట్టి మంచి పద్ధతిలో చదువు చెప్తామండి. బెస్ట్ టీచర్స్ పెట్టుకున్నాము, మంచి 10-15 years ఇన్ ద ఎక్స్పీరియన్స్ టీచర్స్. పద్ధతిలో అన్ని రకాలుగా మేము శిక్షణ ఇస్తున్నాము. రీసెంట్గా NASSCOM అన్నది వాళ్ళు లాస్ట్ 5 years డేటా తీసుకుని ఎంప్లాయబిలిటీ ఎక్కడ ఎక్కువ ఉంది అని చెప్పి అవగాహన చేసుకుని 2 న్యూ కోర్సెస్ని కంప్యూటర్ సైన్స్లోనే, ఇంతకుముందు ఆ కోర్సెస్ చేయాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయవలసి వచ్చేది, అంటే ఎంటెక్ చేయవలసి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా బీటెక్లోనే స్పెషల్ కోర్సెస్ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అన్న ఒక కొత్త కోర్సు కంప్యూటర్ సైన్స్లోనే యాడ్ చేశారు. రెండో కోర్సు డేటా సైన్స్ అని చెప్పి యాడ్ చేశారు. ఈ 2 కొత్త కోర్సెస్ అండి. ఇవి ఎందుకు యాడ్ చేశారంటే కనుక దీంట్లో అవకాశాలు చాలా ఉన్నాయి.
ఇంజనీర్స్ అంటే కనుక ప్రజల అంటే వాళ్ళకి ఉన్న డిమాండ్ ఎట్లా ఉందో దాన్ని మేము సాకారం చేయాలండి. సో ఈ 2 కోర్సెస్లో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే కనుక మనిషి చేసే పనులు ఒక మెషిన్ చేత చేయించగలిగితే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. మనం క్యాలిక్యులేషన్స్ చేయగలము, మెషిన్ క్యాలిక్యులేట్ చేయగలదు. మనం ఒక పని చేయగలము, ఆ పని కూడా మెషిన్ చేయగలిగితే దానికి చేసే ప్రోగ్రామింగ్ దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం, మెషిన్ లెర్నింగ్ అంటాం. ఒక మెషిన్కి మనం చేసే పనులు నేర్పించి దాని చేత చేయించిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇంకా ఇంకొక కోర్సు డేటా సైన్స్ అని చెప్పి స్టార్ట్ చేశారు. డేటా సైన్స్ అంటే కనుక ఇప్పుడు మా సార్ పొద్దున్న డిస్కస్ చేస్తున్నాము, మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, మీ దగ్గర ఏదైనా ఒక విషయం కొంటే కనుక దాంట్లో మీ ఫోన్ నెంబర్ తీసుకుంటారు. మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఒక ఈవెన్ బై ఫోన్ మీరు ఏదైనా కొన్నా కూడా ఆ డేటా తీసేసుకుంటారు. మీరు ఏ ఏరియాలో ఉన్నారు, మీరు ఏం కొంటున్నారు, ఒక చీర కొన్నా ఒక వస్తువు కొన్నా కూడా ఈ ఏరియాలో దీని డిమాండ్ ఎక్కువ ఉంది. మళ్ళీ అదే వస్తువులో 4-5 కాస్ట్ వేరియేషన్స్ ఉంటాయి. సో ఈ ఏరియా వాళ్ళు ఈ కాస్ట్ కొంటున్నారు అంటే మొత్తం మార్కెటింగ్ సినారియో వాళ్ళకి అర్థమైపోతుంది. దాని ప్రకారం వాళ్ళు అనాలిసిస్ చేసి బిజినెస్ డెవలప్ చేయడమే ఈ డేటా సైన్స్ అన్నదండి. అంటే ప్రొజెక్షన్, బిజినెస్ ప్రొజెక్షన్ చాలా యూస్ఫుల్ అనమాట. మార్కెట్ పెరుగుతుంది, వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అన్న వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది, జాబ్స్ కూడా బాగా వస్తాయండి. సో కంప్యూటర్ సైన్స్తో పాటు ఈ 2 కోర్సెస్ ఇప్పుడు చాలా డిమాండ్లో ఉన్నాయి. ఇంకా కోర్ బ్రాంచెస్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఈసీఈ అన్నవి ఎవర్ గ్రీన్ బ్రాంచెస్ అండి. దానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది ఆప్ట్ చేస్తున్నారు. ఇవ్వండి మా దగ్గర ఉన్నవి. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. రామ్మోహన్ గారు అనంతపూర్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే మేడం. రామ్మోహన్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. మేడం మా అబ్బాయి ఇంజనీర్ చేయాలనుకున్నాడు మేడం. ఓకే మేడం చెప్పండి, వింటున్నారు. ఇంజనీర్ చేయాలనుకున్నాడు మేడం. అదే ఏ కోర్సు తీసుకుంటే సార్ని అడుగుదామని ఫోన్ చేసినాం మేడం. అంటే మీ అబ్బాయి కూడా ఇంట్రెస్ట్ ఉంటుందండి, అబ్బాయిని కూడా అడగచ్చు. జనరల్గా మీకు తెలియదు అనుకుంటే కనుక ఆ ర్యాంక్ని బట్టి కూడా కొంచెము కోర్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ అనేది ఇప్పుడు చాలా డిమాండ్లో ఉందండి. కంప్యూటర్ సైన్స్ తర్వాత ఇప్పుడు కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఇంకొకటి డేటా సైన్స్ అని, ఈ 3 చాలా డిమాండ్లో ఉన్నాయి, జాబ్స్ వస్తాయని. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ అన్న కోర్స్ ఒకటి ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ ఇవి ఉంటాయి. సో ఇందులో మీ అబ్బాయిని కూడా అడిగి ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉన్నది ఆల్రెడీ మీరు మాట్లాడి ఉంటారు, ఇవాళ ఫైనలైజ్ చేసుకుంటే మంచిదండి. సో కంప్యూటర్ సైన్స్లో ఇవి ఉన్నాయి కోర్సెస్. ఓకే రైట్. అండ్ హృదయ రెడ్డి గారు మీరు చెప్పండి. అండ్ ఏ కోర్స్ అయినా సరే కంప్లీట్ చేసిన తర్వాత జాబ్స్ కోసమే చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో అంటే ఎంత ఖర్చు పెట్టైనా సరే తర్వాత జాబ్ చేసి మనం కష్టపడి సంపాదించుకోవచ్చు అనుకుంటారు. సో అండ్ ఉపాధి కోసం అసలు ఎలాంటి శిక్షణ అవసరం అని అంటారు? మెయిన్ వచ్చేసండి ప్లేస్మెంట్స్ దగ్గరకు వచ్చేసరికండి మెయిన్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎట్లా మాట్లాడాలనేది దట్ ఈస్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అది బాగుండాలి. నెక్స్ట్ యాప్టిట్యూడ్ స్కిల్స్ అంటారండి, రీజనింగ్ అండ్ అనాలిటికల్ స్కిల్స్ బాగుండాలి. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎట్లా అనలైజ్ చేస్తాము, దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ స్కిల్స్ పైన చాలా క్వశ్చన్స్ అడుగుతారు వెన్ స్టూడెంట్స్ గో టు ఇంటర్వ్యూ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కోర్స్ తీసుకున్నట్టయితే కనుక టెక్నికల్ రౌండ్స్ ఉంటాయండి. టెక్నికల్ రౌండ్స్ వచ్చేసి మొత్తం కోడింగ్ అడుగుతారు, పిల్లలకి ప్రోగ్రామ్స్ ఇచ్చేసి కోడింగ్ చేయమంటున్నారు. ఇప్పుడు వచ్చే టాప్ కంపెనీస్ ఎంఎన్సీస్ అన్నీ కూడా టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్, విప్రో త్రూఅవుట్ ఇండియా కండక్ట్ చేస్తున్నాయండి. ఇట్స్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఎనీ కాలేజ్. దే ఆర్ కండక్టింగ్ నేషనల్ లెవెల్ టెస్ట్స్ అండి. సో దాంట్లో కోడింగ్ రౌండ్ క్రాక్ చేస్తే నెక్స్ట్ రౌండ్స్కి ఇన్వైట్ చేస్తున్నారు. సో దాంట్లో దీనికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా మేము మా కాలేజ్లో ఇస్తున్నాము. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ దీనికి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్కిల్స్, మాక్ ఇంటర్వ్యూ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే ప్రీ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి కూడా అన్నీ జరుపుతూ ఉంటామండి మా కాలేజ్లో. రైట్. కాలర్ రెడీగా ఉన్నారు. వనజ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. వనజ గారు గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి. హలో సార్. చెప్పండి. నమస్తే. మా బాబు అదే ఇప్పుడు ఇంటర్ అయిపోయిందండి, 23,000 వచ్చింది ర్యాంక్. 23 వచ్చిందండి. 26,000 ఇంటర్ లో 9 మీద అంటే సిఎస్సి కొత్త కోర్సులు పెట్టుకుందండి, జాబ్లు వస్తాయి రేపు అన్ని కొత్త కోర్సులు అన్ని పెట్టుకుంది.
వస్తాయండి, డెఫినెట్గా వస్తాయి. కొత్త కోర్సెస్ కావాలని గవర్నమెంట్ ఏం చేసిందంటే అన్నీ కనుక్కుంది. ఏ కోర్సెస్ పెడితే కనుక ఎంప్లాయబిలిటీ వస్తుంది, అంటే ఉద్యోగాలు వస్తాయి అని కనుక్కున్న తర్వాతే ఈ కోర్సెస్ పెట్టమని అడిగింది. సో ఫస్ట్ ఏఐసిటి వాళ్ళు కనుక్కుని జేఎన్టీ అన్ని యూనివర్సిటీస్ చెప్పారు, జేఎన్టీ వాళ్ళేమో కాలేజెస్ చెప్పారు, వాళ్ళకి ప్రోత్సహించారు. ఈ కాలేజెస్కి కూడా ప్రోత్సహించి మీరు ఈ కోర్సెస్ పెట్టండి, కొత్త కోర్సెస్ పెడితే జాబ్ అవకాశాలు బాగా ఉంటాయని చెప్పి పెట్టారు. నేను కెన్ ఐ యాడ్ వన్ మోర్ పాయింట్. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి, స్విట్జర్లాండ్ డైవోస్లో జరుగుతుంది. అక్కడికి వరల్డ్లో ఉన్న టాప్ కంపెనీ ఇండస్ట్రియలిస్ట్ కానీ టాప్ కంపెనీ సిఇఓస్ అందరు అటెండ్ అవుతారండి. అక్కడికి రీసెంట్గా మన ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు కూడా అటెండ్ అయ్యారు. సో అక్కడ వాళ్ళది రిపోర్ట్ తీసుకుంటారండి టాప్ ఇండస్ట్రియలిస్ట్ది. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏ కోర్సెస్కి డిమాండ్ ఉంటుంది, నెక్స్ట్ 5 ఇయర్స్లో జాబ్స్కి డిమాండ్ పెరుగుతుంది, నెక్స్ట్ 5 ఇయర్స్కి ఏ జాబ్స్కి డిమాండ్ తగ్గుతుంది. సో దాంట్లో దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్డ్, మీకు రిపోర్ట్ ఆన్లైన్లో కూడా వచ్చేస్తుంది, WEF రిపోర్ట్ అని కొడితే. డేటా సైన్స్కి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయండి ఆఫ్టర్ 2022. దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇవన్నీ కోర్సెస్ని వాళ్ళందరూ కంపైల్ చేసి దీన్ని మొత్తం మీద ఒక కొత్త టర్మ్ కాయిన్ చేసినారండి. ఈ లేటెస్ట్ ట్రెండింగ్ కోర్సెస్ కానీ ఏఐ కానీ మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇవన్నీ కూడా మొత్తం కలిపి 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటారండి. నెక్స్ట్ ఆల్టుగెదర్ నెక్స్ట్ 4 to 5 ఇయర్స్లో ఈ 5G టెక్నాలజీ అన్ని కొత్త టెక్నాలజీస్ వచ్చేసి చాలా చేంజెస్ జరుగుతాయండి. సో దీనికి మన పిల్లలు ముందే రెడీ ఉండడం వల్ల చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. దానికి ఏంటంటే ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదివితే డెఫినెట్గా 100% సక్సెస్ అవుతారండి. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ టైం. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు గారు ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. వెంకటేశ్వర్లు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. వెంకటేశ్వర్లు గారు అడగండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. మేడం సార్ తోటి మాట్లాడాలి. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనే కోర్సు కొత్తగా పెట్టారు కదా, దాని ఫ్యాకల్టీ అది సంబంధించి బాగుంటుందా సార్? ఫ్యాకల్టీ ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి కోర్సు కాబట్టి ఫ్యాకల్టీ బాగుంటుందా? బాగుంటుందండి. ఇది కంప్యూటర్ సైన్స్కే ఎక్స్టెన్షన్ అండి. ఫస్ట్ ఇయర్ అయితే అన్ని బ్రాంచెస్కి ఒకటే ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్లో మీకు కొత్త ప్రాసెస్ అవసరం ఉండదు. ఇంతకుముందు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అన్న దానిదే చాలా మటుకు 80% ఆఫ్ ద సిలబస్ ఇంచుమించు అదే ఉంటుంది. 20% మటుకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఈ రెండింటిని చెప్తారండి. సో దాంట్లో ఏంటంటే కనుక దీనిది ఎక్స్టెన్షన్ కాబట్టి ఆల్రెడీ మా కంప్యూటర్ సైన్స్ స్టాఫ్లో ఈ కోర్సెస్లో ఎంటెక్ చేసిన వాళ్ళు, కొంతమంది PhD చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆల్రెడీ. సో మా కాలేజ్లో అయితే కనుక ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు. మా స్టాఫ్ అందరికీ దీంట్లో క్వాలిఫైడ్ అయిన స్టాఫ్ ఉన్నారండి. సో ట్రైనింగ్ కూడా దానికి తగ్గట్టే ఇస్తాము. మేము ఒక ఇండస్ట్రీ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాలేజ్లోనే. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అన్నది ఎట్లాగా ఉపయోగపడాలి, లైవ్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి వాళ్ళకి రియల్ టైం ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ ఇస్తామండి మా కాలేజ్లో. రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో. శ్రీనివాస్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈ IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కి వేరియేషన్ ఏంటి ఉంటే, మన దాంట్లో IoT ఉంటే ఈ రెండాట్ల మీద ఏది బెటర్? 2024కి ఏది ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉండొచ్చు? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చాలా అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం చేసే పనులన్నీ ఒక మెషిన్ చేతి చేపించడాన్ని మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాము. ఇప్పుడు మనం ఇంతకుముందు చిన్నప్పుడు కంప్యూటర్ మీద, క్యాలిక్యులేటర్ మీద మనం చేసే క్యాలిక్యులేషన్స్ చేసేవాళ్ళము. ఇప్పుడు అన్నీ డేటా ఇచ్చి కంప్యూటర్లో చేపిస్తున్నాము. ఉత్త అనలిటికల్ ఎబిలిటీ కాకుండా మనం చేసే యాక్టివిటీస్, మనము ఒకటి అనుకుంటాం, మనసులో ఒకటి అనుకుంటాము, ఆ మనసులో అయ్యింది కంప్లీట్ కావాలి. ఆ కంప్లీట్ చేయడాన్నే మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు ప్రొడక్షన్ లైన్ ఉంది సార్. ఆ ప్రొడక్షన్ లైన్లో మేము అసెంబుల్ చేస్తాం కాంపోనెంట్స్ని. ఒక మనిషి చేసే అసెంబ్లీని కంప్యూటర్ ఎట్లా అసెంబుల్ చేయగలుగుతుంది? దానికి ఒక కోడింగ్ అని ఉండాలి. అంటే మనం చేసే దాన్ని ఎట్లా పిక్ చేయాలి, మళ్ళీ దాన్ని ఎట్లా అసెంబుల్ చేయాలి అనేది సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట.
సో వీటికే ఫ్యూచర్ ఉందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అన్న సబ్జెక్ట్స్కి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. రైట్. ఓకే అండి. హృదయ్ రెడ్డి గారు, శ్రేయస్ కాలేజీలో ఇంటర్న్షిప్ చేస్తున్నారు, అసలు అది ఎలా సాధ్యం అవుతుంది? అంటే మా కాలేజ్లో అండి వీ హ్యావ్ సెటప్ అన్ ఇంక్యుబేషన్ సెంటర్ అండి, వేర్ వి మ్యానుఫ్యాక్చర్ ఎయిర్ కండిషనర్స్. సో దానికి మొత్తం కూడా మా స్టూడెంట్స్ని ఎంప్లాయ్ చేసుకున్నామండి. మా స్టూడెంట్స్ దే బిల్డ్ ద డిజైన్, దే గివ్ ద డిజైన్, దే డూ ద మార్కెటింగ్, దే డూ ద ఫైనాన్సెస్ జాబ్. సో ఇవన్నీ మొత్తం పిల్లలే చేస్తారండి. మేము ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాము, మొత్తం పిల్లలతోనే చేపిస్తాము. దానికి గైడెన్స్ ఏంటంటే మా స్టాఫ్ కానివ్వండి, మా ప్రిన్సిపల్ గారే కానివ్వండి, దానికి దగ్గరుండి పిల్లల్ని గైడ్ చేయడం కానీ హెల్ప్ చేయడం కానీ చేస్తూ ఉంటాము. సో దట్ వే వీఆర్ ఎంకరేజింగ్ అవర్ స్టూడెంట్స్ టు డూ ద జాబ్ ఆన్ ది క్యాంపస్ ఇట్ సెల్ఫ్ అండి. ఓకే. నెక్స్ట్ కాలర్ సాయి కిరణ్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. హలో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హలో, am I audible? Hello. Yeah, you are audible, please. Hello sir, this is Sai Kiran from Hyderabad. Yes sir. నాది ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంసెట్ కూడా అయిపోయింది. ఎంసెట్ లో 8,000 ర్యాంక్ వచ్చింది టీఎస్ ఎంసెట్ లో. కంగ్రాట్స్ అండి, నైస్ ర్యాంక్. థ్యాంక్ యూ సార్. అదే సార్, ఈ కాలేజ్ ఇప్పుడు ఇయర్ కొత్తగా గ్రూప్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు కదా సార్, కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కరెక్ట్ అండి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గానీ కొత్త గ్రూప్స్ చాలా స్పెషలైజేషన్స్ తో లాంచ్ చేశారు కదా, దానివల్ల ఎంసెట్ లో కట్ ఆఫ్ ఏమన్నా పెరగచ్చు అనుకుంటున్నారా మీరు? లైక్ వెబ్ ఆప్షన్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కి ఇయర్ కట్ ఆఫ్ కి ఏమైనా తేడా ఉంటుందా టాప్ కాలేజెస్ లోని? డెఫినెట్ గా చేంజ్ ఉంటుందండి, ఎందుకంటే అన్ని కాలేజెస్లో ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్లో ఈ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేసినారు కాబట్టి. సో కట్ ఆఫ్ అనేది కొద్దిగా డెఫినెట్గా పెరుగుతుందండి. సిఎస్సి సీట్స్ కూడా కొద్దిగా పెరిగినాయి అన్ని కాలేజెస్లో. సో డెఫినెట్గా మీకు మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఆప్షన్స్ పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందండి. సో మంచి కాలేజెస్ పిక్ చేసుకొని మంచి బ్రాంచెస్, దాంట్లో కూడా స్పెషలైజేషన్స్ కూడా మీరు కరెక్ట్గా పిక్ చేసుకున్నట్టయితే కనుక మీకు మంచి కాలేజ్ వస్తుందండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఓకే. సురేష్ గారు, అసలు శ్రేయస్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అభివృద్ధిని ఎలా అందిస్తారు? పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ స్కూల్లో చదువుకున్నప్పుడు, ఇంటర్మీడియట్లో చదువుకున్నప్పుడు ఎక్కువ అకాడమిక్స్ మీద, అంటే వాళ్ళ సైన్స్ సబ్జెక్ట్స్ అవి బాగా చదువుకోవడానికే ఉంటుంది, కానీ మైండ్ అంతా పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఉండదు. మా కాలేజ్లో ఫస్ట్ ఇయర్ 3 వీక్స్ ఓరియంటేషన్ ఇస్తాము. అప్పుడు వాళ్ళ స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అని ఉంటాయండి. అంటే వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్స్ తెలుసుకుంటాము, వీక్నెసెస్ తెలుసుకుని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. అది అకాడమిక్గా కాకుండా ఒక పర్సన్గా, ఎందుకంటే పర్సనాలిటీ ఇంజనీర్స్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళు సీనియర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళతోటి కావాల్సినవి చేయాలి, జూనియర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ చేత పని చేయించాలి, తర్వాత వాళ్ళ పియర్స్ తోటి మాట్లాడుతూ కొలాబరేట్ చేయాలి, టీం వర్క్ చేయాలి. ఇదంతా ఒక యాటిట్యూడ్ అండి. పర్సనాలిటీ అంటే కనుక నాకు చేసే పని మీద మంచి ఇంట్రెస్ట్ ఉండాలి, పక్కవాడికి కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, పని కంప్లీట్ అయ్యేటట్టు చూడాలి, ఆ కమిట్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలి. మన ఇండియన్స్కి ఈ పద్ధతి బాగా నేర్పిస్తే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇండియాలో అయినా బాగా పనిచేయగలరు. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినా కూడా మన పర్సనాలిటీని, మన యాటిట్యూడ్ని చూసి మంచి జాబ్స్ వస్తాయండి. అదే మెయిన్గా చూస్తారు. యాటిట్యూడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఏ జాబ్. దానికి పర్సనాలిటీ ఇంపార్టెంట్. అది ఓవర్ ద 8 సెమిస్టర్స్ మేము బిల్డ్ చేస్తాం వాళ్ళది. ఓకే. అండ్ హృదయ్ రెడ్డి గారు, అండ్ శ్రేయస్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ఎలా ప్రోత్సహిస్తారు? మెయిన్ అండి మా దగ్గర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి వీ హ్యావ్ డాక్టరేట్ ఫ్యాకల్టీ అండి. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా వీ హ్యావ్ సీనియర్ డాక్టరేట్ ఫ్యాకల్టీ ఫ్రమ్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని గైడ్ చేస్తారండి రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చేయడానికి, ప్లస్ ఇంటర్నేషనల్ స్కోపస్ పేపర్స్ రాయడానికి కానివ్వండి, దానికి పిల్లలకు చాలా హెల్ప్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఒకటే కాకుండా దానికి బియాండ్ ఆలోచించడము, దానికి బియాండ్ రీసెర్చ్ చేసి ఒక కొత్త ప్రోడక్ట్ని తీయడం కానీ, ఒక కొత్త ఇన్నోవేషన్ కానీ, ఒక కొత్త స్టార్టప్ పెట్టడానికి కానీ ఐడియాస్ జనరేట్ అవుతాయండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వల్ల. సో దానికి సంబంధించి మేము మా సీనియర్ డాక్టరేట్ స్టాఫ్ చాలా హెల్ప్ అవుతుందండి. ప్లస్ అదొకటే కాకుండా మా దగ్గర రీసెర్చ్ సెంటర్స్ కూడా ఉన్నాయండి. సో స్టూడెంట్స్ ఏంటంటే ఫ్యాకల్టీతో కలిసి రీసెర్చ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. వీ హ్యావ్ రోబోటిక్స్ రీసెర్చ్ సెంటర్ అండి. అక్కడ ఏంటంటే గ్రూప్ కొలాబరేటివ్ రీసెర్చ్ కూడా జరుగుతుందండి. అంటే ఓన్లీ సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళే కాకుండా, ఓన్లీ ఈసీ డిపార్ట్మెంట్ వాళ్ళే కాకుండా స్టూడెంట్స్ ఫ్రమ్ సిఎస్సి, ఈసీ, మెకానికల్ అన్ని డిపార్ట్మెంట్ పిల్లలు కలిసి ఒక కొత్త ఇన్నోవేటివ్ ప్రోడక్ట్, ఒక రోబోట్ తయారు చేయాలంటే దాంట్లో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, మెకానికల్ పార్ట్స్ ఉంటాయి, దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు బిల్డ్ చేస్తారండి.
సో దీనికి సంబంధించి మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ వర్క్ కూడా జరుగుతుందండి మా కాలేజ్లో. సో అదొకటే కాకుండా మాకు పేటెంట్స్ బిల్డ్ చేయడం కూడా, దానికి పిల్లలకు పేటెంట్ ఫైలింగ్ కానివ్వండి, వాళ్ళు పేపర్ పబ్లికేషన్ కానివ్వండి, దానికి సంబంధించిన సపోర్ట్ కూడా మొత్తం మా దగ్గర ఉన్న స్టాఫ్ పిల్లలకు అందిస్తారండి. ఓకే, రైట్. అండ్ సురేష్ గారు, అండ్ ఎవ్రీ ఇయర్ కూడా స్టూడెంట్స్ అందరూ చాలామంది కూడా శ్రేయాస్ని ఎందుకు ఇష్టపడుతున్నారు? అంతేకాకుండా అంటే చాలామంది స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, శ్రేయాస్లోనే జాయిన్ అవ్వాలి, శ్రేయాస్ని ఎంచుకోవాలి ఎందుకు అని అంటున్నప్పుడు మీ సమాధానం ఏంటి? ఒకటండి, మాది సిటీ సెంటర్లో ఉంది, నాగోల్ ఏరియాలో. ఆ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరికీ ఒకసారి కాలేజ్ చూసారంటే విదలరు. గ్రీన్ క్యాంపస్ అండి, ఒక 2000 వేప చెట్లు ఉన్నాయి, హెల్దీ క్యాంపస్. మా వాళ్ళకి ఎవరికి కరోనా ఎఫెక్ట్ కాలేదు. ఇంకోటి, మా పేరెంట్స్ ఎవరైనా అప్పుడప్పుడు వచ్చి హాఫ్ అన్ అవర్ మా కాలేజ్లో కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకంటే హెల్దీగా ఉంటుంది వాళ్ళ లైఫ్ కూడా అని. అదొకటి. సెకండ్ థింగ్ ఈస్ క్యాంపస్ ఈస్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ ఉన్నాయి, కెమెరాస్ అవి ఉన్నాయి, డిజిటల్ టీచింగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆన్లైన్ దే క్యాన్ యాక్సెస్ NPTEL క్లాసెస్, లేకపోతే కనుక ఇంకేదైనా యూట్యూబ్ నుంచి కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ కండక్ట్ చేయొచ్చు. సో లేటెస్ట్ టెక్నాలజీస్ని యూజ్ చేస్తూ టీచింగ్ ఉంటుంది. ప్లస్ ప్లేస్మెంట్కి కావాల్సిన ట్రైనింగ్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్, వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇందాక చెప్పినట్టు, ప్లస్ టెక్నికల్ ట్రైనింగ్ సార్ చెప్పినట్టు, అనలిటికల్ ఎబిలిటీస్ అవన్నీ ఎట్లా ఇచ్చేస్తారు, మాక్ టెస్ట్లు చేసి థర్డ్ ఇయర్కి వచ్చేప్పటికి వాళ్ళు ఎంప్లాయబుల్గా తయారు చేస్తామండి. ఇంచుమించు కావాల్సిన వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కావాల్సిన వాళ్ళకి 85% ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఒక 15% హైయర్ స్టడీస్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్తున్నారు, విత్ ఇన్ ఇండియా IITస్కి, లేకపోతే కనుక MSకి. స్టార్టప్ కంపెనీస్ పెడదాం అనుకున్న వాళ్ళకు కూడా మేము మా కాలేజ్లోనే ఇండస్ట్రీస్ పెట్టాం కాబట్టి అది చూసుకుని వాళ్ళు ఇండస్ట్రీస్ కూడా స్టార్టప్ చేస్తున్నారండి. ఈ అవకాశాల వల్ల మా కాలేజ్కి మంచి పేరు వచ్చింది, మంచి అడ్మిషన్స్ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ అండి. ఇంజనీరింగ్ పూర్తయి వాళ్ళ గమ్యస్థానానికి వాళ్ళు అనుకున్నది సాధించాలి అంటే శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.